క్రైస్తవ జీవితంలో కీర్తనల ప్రాధాన్యత. క్రైస్తవ జీవితంలో కీర్తనలు లేదా పాటల ప్రాధాన్యత ఏమిటో వాక్యపు వెలుగులో మనం నేర్చుకుందాం. చాలామంది మాట్లాడుతూ పాటలకున్న శక్తిని గురించి తెలియజేస్తూ పాటలకు రాళ్ళు కరుగుతాయి అని అంటారు. విన్నారే మాట? పాటలకి రాళ్ళు కరుగుతాయి, బండలు కరుగుతాయి, కొండలు కరుగుతాయి అని చెప్తూ ఉంటారు. పాటలకు రాళ్ళు కరుగుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ నిజముగా భక్తి జీవితంలో ఉంటూ జీవితాన్ని ప్రభు కోరుకున్న రీతిగా మలుచుకుంటూ భక్తి పరులుగా ఎదుగుతున్న క్రమంలో ఉన్న వ్యక్తులు కీర్తనలు పాడితే మాత్రం ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనం ఒక సందర్భంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం నుండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో కీర్తనలు పాడుతున్న వాళ్ళు మనం చూడగలం, కానీ సాటి విశ్వాసులే మనం పాడుతున్నప్పుడు వినడానికి ఇబ్బంది పడేటటువంటి రీతిగా పాడేవాళ్ళు ఉంటారు. తొందరగా ఈ కీర్తన వీళ్ళు ముగిస్తే మంచిది అన్న రీతిలో పాడేవాళ్ళు ఉంటారు. వీళ్ళకు మరలా అవకాశం వచ్చిందా అని బాధపడేవాళ్ళు ఉంటారు. ఇలాంటి స్థితికి మనం రాకూడదు. నిజంగా కీర్తన గనక మనం ఒకవేళ రాసే స్థాయిలో లేకపోయినప్పటికీ మనం మంచి కీర్తనలు దైవ ప్రేరేపితులైనటువంటి విశ్వాసులు రాసినటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి సమాజంలో. అనాది కాలంగా వందల సంవత్సరాలుగా రాసినటువంటి కీర్తనలు, వాక్యానుసారమైన కీర్తనలు ఉన్నాయి. అటువంటి కీర్తనలు మనం ఏం చేయాలంటే నిత్యము అనేకమైనటువంటి కీర్తనలు వింటూ వాక్యానుసారంగా అనిపించిన కీర్తనలు మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని చక్కగా రాసుకొని ప్రాక్టీస్ చేసి పాడటం నేర్చుకోవాలి. అది ఎలాంటి కీర్తన ఉంటే మంచిదంటే ఖైదీలు సైతం వినగలిగినటువంటి స్థితిలో ఉండే కీర్తనలు ఎంచుకోవాలి. ఖైదీలు అనగానే మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు రాళ్ళు కరుగుతాయి కాదు, బండలు కరుగుతాయి అనేది కాదు. బండబారిన కఠిన పాషాణ హృదయాలు సమ్మతించి విధేయత చూపించి, అందున టైం ఎలాంటిది, ఆ కీర్తన ఏ టైంలో పాడినా అసలు ఈ టైంలో పాడాల్సిన కీర్తన ఇది కాదు అనకూడదు. ఎవరు అబ్జెక్ట్ చేయకూడదు. అలాంటి కీర్తన ఎలాంటి వారి మధ్య అయినా పాడగలిగిన కీర్తన, ఏ సమయములోనైనా పాడగలిగిన కీర్తనలు పౌలు శీలలు ఎంచుకొని పాడుతూ ఉన్నారట. కీర్తనలు పాడుతున్నప్పుడు ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటో చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడాయి. చిత్రంగా మీరు చూడండి, చెరసాల పునాదులు అదిలితే ఏమవ్వాలి? చెరసాలంతా కూలిపోయేవాలి, ఆ మనుషులందరూ అక్కడ సజీవ సమాధి అవ్వాలి కదా. కానీ దేవుడు భూకంపం రప్పిస్తే ఏం జరిగించాలో అదే జరిగిస్తాడు. యేసుప్రభు మరణించిన తర్వాత సమాధి దగ్గర కూడా మహాభూకంపం కలిగిందని రాయబడింది. మహాభూకంపం కలిగితే సమాధి కూడా ఏమైపోవాలి? సమాధి అయిపోవాలి కదా. కానీ ఎందుకు అక్కడ మిగిలిందో తెలుసా? అది దైవ కుమారునికి సంబంధించిన ప్రత్యేకమైన సందర్భం అని అక్కడున్న కావలోళ్ళకి అర్థం అవ్వాలి. అందున చూడ్డానికి ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా వీళ్ళందరూ రావటం జరిగింది. మరి వచ్చిన సమయంలో కాపల వాళ్ళు ఉంటే ఈ పరిస్థితులను జరుగుతాయంటారా? కాబట్టి అక్కడున్న కాపల వాళ్ళకి ఇదేదో
దైవికమైనటువంటి పరిస్థితి జరుగుతుంది, మానవాతీతమైనటువంటి పరిస్థితి జరుగుతుందని అర్థం చేసుకోవటానికి అక్కడ భూకంపం కలిగించారు. ఎంతవరకు ఏ రేంజ్లో భూకంపం కలిగితే సరిపోద్దో అంతే కలిగిస్తాడు. ఎందుకంటే దానికి భూకంపానికి సంబంధించిన కంట్రోలర్ అయినా సరే, ప్రపంచంలో ఏ ఉపద్రవానికి సంబంధించిన కంట్రోల్ అయినా సరే దేవుడి చేతిలో ఉంది. కాబట్టి ఇక్కడ చెరసాల పునాదులు వణికేంతగా భూకంపం వస్తే, పునాదులు వణికితే పైన ఏమైనా నిలబడతాయండి? పునాదులు కదిలితే పైన ఉన్నటువంటి ఏమైనా నిలబడతాయా? నిలబడు. కానీ అక్కడ పరిస్థితిని మీరు గమనించగలిగితే చెరసాల పునాదులను అదిరినా లోనున్న వారికి ఏ ప్రమాదం జరగలేదు. ప్లస్ తలుపులు మాత్రం తెరుచుకున్నాయట. తలుపులు పడిపోలేదు, కిటికీలు పడిపోలేదు, తెరుచుకున్నాయి. తర్వాత బంధకాలు ఊడిపోయాయి. ఎక్కడైనా భూకంపం కలిగితే మూయబడిన తలుపులు తెరవబడడం, ఉన్న బంధకాలు ఏమైనా విడిపోవటం, పునాదులు అదిరినా కూడా పైన ఉన్నటువంటి కట్టడం నిలబడడం చూసారా? చూడలేదు. అన్ని సందర్భాల్లో వచ్చే భూకంపాలు అన్నీ ఒకటే అని అనుకోకూడదు. దేన్ని సాధారణీకరణని తీసుకురావడదు. కొన్ని సందర్భాల్లో చాలా పొరపాటు అవుతుంది. ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అనుకోకూడదు. ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అనుకోకూడదు. అంటే జంతువులు కూడా ఎగురుతాయా? ఎగురుతాయి. ఎలా? రెక్కలు కట్టుకొని కాదు. గబ్బిలం పక్షా జంతువు? అది జంతువు. అది రెక్కలతో ఎగురుతుందా? ఇది పరిస్థితి. అంటే మీరు గమనించగలిగితే తెల్లని వాడిని పాలు, నల్లని వాళ్ళ నీరుని సాధారణీకరణానికి అన్ని విషయాలు రాకూడదు, దెబ్బతింటాం. భూకంపాలన్నీ ఒకే స్థితికి వస్తాయనుకోకూడదు. ఇక్కడ అద్భుతం కోసం వచ్చింది, దేవుడి మహిమ కనపరచడానికి వచ్చింది. ఇక్కడ ఆ పరిస్థితి జరిగింది. తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి. నెక్స్ట్ ఏం జరిగింది? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, అంటే మనోడు ఏం చేస్తున్నాడు అనమాట, కాపలా గాయటానికి ఉన్నోడు నిద్రపోతున్నాడు. అంటే చాలామంది నైట్ డ్యూటీలకు పోవడానికి బాగా ఇష్టపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒక టైం వరకే డ్యూటీ చేయొచ్చు, ఆ తర్వాత నిద్రపోవచ్చట. సరే, చెరసాల నాయకుడు ఇంతలో మేలుకొని ఏమైపోయింది అంటే చూశాడు పరిస్థితి. చెరసాల తలుపులు తెరిచి ఉన్నాయి, ఖైదీలు ఇంకేముంది పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను, ఆత్మహత్య చేసుకోబోయాడు, బలవర్ణ మరణానికి పూనుకొనబోయాడు. ఆ టైంలో పౌలు గారు అంటున్నారు 28వ వచనం, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అయినా అతనికి డౌట్ వచ్చింది. అందుకే ఏం చేశాడు? దీపం దెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను వెంటనే నెక్స్ట్ జరిగిన సందర్భం ఏంటంటే, చెరసాల నాయకుడు ఏ నాయకుడైతే వీళ్ళు శిక్షార్హులని చెప్పి చెరసాల్లో వేయించి బొండం బిగించేశాడో ఆ నాయకుడు పౌలు శీల పాదాక్రాంతుడయ్యాడు. అంటే ప్రతి సందర్భంలో ఇలాగే జరుగుతుంది అనుకోకూడదు. తప్పు మళ్ళీ ఎక్కడ కూడా. ఎవరైతే దొంగలు అనుకుని, దుర్మార్గులు అనుకుని, నేరం చేసిన వాళ్ళు అనుకుని చెరసాల్లో వేశారో, మరి ఆ అధికారిని సైతం పాదాక్రాంతును చేయిస్తాడు ప్రతిసారి అనుకోకూడదు. మరి స్టెఫెన్ సంగతి ఏమైంది? స్టెఫెన్ను రాళ్ళతో కూడా చంపారు. మరి అంటే మన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, జరిగితే స్టెఫెన్ సందర్భం లాంటివి ఎప్పుడు జరుగుతాయి అనుకుంటారు. లేదంటే పౌలు శీలకు చెరసాల్లో జరిగినట్టుగా జరుగుతాయి అనుకుంటారు. ఏ సందర్భంలో ఎలా స్పందించాలో దేవుడికి తెలుసు. మనం మాత్రం స్టెఫెన్ సందర్భం వచ్చినా వెనకాడకూడదు, పౌలు శీల సందర్భాలు వచ్చినా వెనకాడకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. రైట్. లోపలికి వచ్చాడు, పౌలు శీలకు సాగిలపడ్డాడు. 30వ వచనంలో వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా, చూసారా ప్రొనౌన్సియేషన్ మారిపోయింది. ఏమన్నారు? అయ్యలారా. ఏమంటే ఒక జైలరు, పోలీస్ అంటేనే అలాంటి పదజాలాలు రావు, వాళ్ళకి రెస్పెక్టివ్గా రావు. అందులో జైలర్ పోలీసు చాలా డిఫరెంట్ అండి. ఎవరిని పెడితే వాళ్ళని జైలర్గా పెట్టరు. ఎందుకంటే లోపల కంట్రోల్ చేయాల్సింది ఎవరిని? చిన్నపిల్లల్ని కాదు, సండే స్కూల్ పిల్లల్ని కాదు, మన సాగర్ గారిలా మహా ఉద్దండులు, సమాజంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కొమ్ములు విరవాలి, కంట్రోల్ చేయగలగాలి. కాబట్టి అటువంటి వ్యక్తి వచ్చి పౌలు శీలల దగ్గర సాగిలపడడం కాకుండా అయ్యలారా అని అన్ని మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. రైట్. ఏమడుగుతున్నాడంటే వెంటనే రక్షణ పొందుటకు
నేనేం చేయాలయ్యా అని అడిగాడు. అంటే ఎందుకు పారిపోలేదో అర్థమైపోయింది. పౌలు శీలలో పారిపోలేదంటే వాళ్ళు ఏదో దేవుడి సంబంధం కాబట్టి నిలబడ్డారండి. మిగిలిన ఖైదీలు ఎందుకు పారిపోలేరు అంటే వీళ్ళ భక్తిలో భాగంగా వీరు కనబరిచేటటువంటి భక్తి జీవితం, ప్రార్థనలు చేయటం, కీర్తనలు పాడటం, వీటిలోనే ఖైదీలకు అర్థమైపోయిన విషయం ఏంటంటే రక్షణకు సంబంధించిన విషయాలు తెలిసిపోయాయి. వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి తప్పిదాలేంటో, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం చేసుకోగలిగారు. అవన్నీ కీర్తనలో పెట్టగలిగారు భక్తులు. అంటే పాటలకు కొండలు కరుగుతాయి అన్నటువంటి విషయాన్ని అటు ఉంచితే, అవి కరిగినా కరగకపోయినా పెద్ద లాభమే లేదు. ఇప్పుడు కొండలు కరిగించడానికి పాటలు పాడాల్సిన పని లేదు. బుల్డోజర్లు పెట్టి కొట్టేస్తే సరిపోద్ది, జెలటిన్ స్టిక్స్ పెట్టి కొడితే సరిపోతుంది, బాంబ్ బ్లాస్టింగ్ చేస్తే సరిపోతుంది. కానీ కఠినపరచబడిన మానవ హృదయము ద్రవించబడి స్పందించే హృదయంగా మారాలి అంటే అది ఈరోజు అధునాతన మానవ మేధస్సుకు కూడా అందనంత స్థితిలో ఉండిపోయి తలలు పట్టుకుంటున్నారు మనిషిని మార్చుకోలేక. మరి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయగలిగారంటే భక్తులు ప్రార్థించారు, కీర్తనలు పాడారు. ఆ ప్రార్థనల ద్వారా, ఆ కీర్తనల ద్వారా వాళ్ళు మార్పు రాగలిగింది. అంటే ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటే, కీర్తనలు పాడాలి భక్తులు. అందున ఏ సమయంలో తెలుసా, ఎలాంటి టైంలో, ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళదంటే, ఏమంటే గాయాల్లో ఉన్నారండి వాళ్ళు. 33వ వచనం చూడండి, 33వ వచనం. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగారు. అంటే అంతకుముందు ఏమయ్యాయి, గాయాలు అయితే అలాగే ఉన్నాయి, కడగటం లేదు, కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. ప్రథమ చికిత్స అంటారే, ఆ ప్రథమ చికిత్స లాంటిది కూడా వాళ్ళకి చేయలేదు. అలాగ గాయాలతో ఉన్నటువంటి వాళ్ళు రాత్రులలో ఏమంటే కనీసం ఈ పని చేసినటువంటి వాళ్ళ మీద పండ్లు కొరగటమో లేకపోతే దేవుడికి కంప్లైంట్ చేయటమో చేయాలి. కానీ ఇవన్నీ ఏం చేయలేదండి. కారణం ఏంటి తెలుసా? ఒక మాట చెప్పాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ. అది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ వచనం చూద్దాం. చూసి ఇక్కడికి వద్దాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చెరసాలలోకి వేసి చెయ్యని నేరానికి చెరసాల పాలైపోయి బొండం వేసి బిగించబడి పచ్చి గాయాలు ఉన్నప్పటికీ మళ్ళంటోళ్ళైతే కనీసం ఆ గాయాల బాధ భరించుకోలేక ముక్కుతూ మూలుగుతూనైనా ఉండొచ్చు. బట్ వాళ్ళు మాత్రం రాత్రివేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. అంటే ఏమంటే పచ్చి గాయాలైనప్పుడు, అర్ధరాత్రిలో ఉన్నప్పుడు, చెయ్యని నేరం అనుభవిస్తున్నప్పుడు కూడా కీర్తనలు పాడగలిగే స్థితిలో ఉంటే, మనకన్నీ బాగున్నప్పుడు కూడా కూని రాగాలు అయితే తీస్తామేమో కానీ దేవుని పాటలు, కీర్తనలు మనం ప్రాక్టీస్ చేసుకోం. అది మన పరిస్థితి. ఎందుకు? వాళ్ళ భక్తి పర్వతాల కంటే ఉన్నతంగా ఉంది. ఈరోజు మన భక్తి కనీసం చిన్న రాయంత స్టేజ్లో కూడా లేదు అని అంటే అదే కారణం. వాళ్ళ సర్వస్వం దేవుణ్ణి స్తుతించటం, దేవుని యొక్క సేవలో తరించటం, దేవునికి కీర్తనలు పాడటం, ప్రార్థనలు చేయటం, వాక్యం బోధించటం అండి. ఆ టైంలోనండి గాయాలు కడకకు ముందే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏమండి 16వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. 32వ వచనం అపోస్తల కార్యంలోనే 16వ అధ్యాయం 32వ వచనం చూడగలిగితే, అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిన తర్వాత గాయాలు కడిగారు. అంటే ఏం చేశారన్నమాట? పచ్చి గాయాలతో, వాళ్ళ ఆయుధాలతో శరీరం మీద దాడి చేసిన తర్వాత గాయాలతో ఉండి వాక్యం చెప్పారండి. ఈరోజు చిత్రం ఏంటి తెలుసా? సేవకుడికి గాయాలు చేసేవాళ్ళు పరిస్థితులు లేకపోయినప్పటికీ మనకు బాగుందిలే, ఉన్నటువంటి స్థితులు చాలు, వాళ్ళతో పోల్చుకుంటే అనేటటువంటి స్థితిలో లేరు సేవకుడు. సేవకుడు ఏం చేయాలంటే ఇప్పుడు సూట్ తీసి ఇవ్వాలి. పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పాలంటే సూట్ తీసిన తర్వాతే, సూట్ అంటే వేసుకునే సూట్ కాదు సుమా, లాడ్జ్లో
బెస్ట్ లగ్జరీ, మంచి సౌకర్యాలు కలిగినటువంటి రూమ్ని సూట్ అంటారు. భవిష్యత్తులో నేను కూడా సూట్ కోరుకుంటే అప్పుడు సూట్గా ఖండించండి. మీరు ఏదో ప్రారంభ స్థితిలో ఉన్నారు కనుక ఇవన్నీ చెప్తారు బ్రదర్, మీరు ఆ స్థాయికి వెళ్తే ఇలాగే అవుతారంటారా? ఒకవేళ అప్పటికి మీరు బ్రతుకుంటే ఈ మాట విన్నది మీకు గుర్తుంటే, నేను సూట్ డిమాండ్ చేస్తున్నాను నేను ఒక అనిపించినప్పుడు తప్పకుండా ఖండించండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాక్యం కంటే గొప్పోడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. రైట్. పచ్చి గాయాలతో ఉండి సేవ చేశారు, వాక్య పరిచర్య చేయడం జరిగిందండి. మహానుభావులు, భక్తులు అంటే వాళ్ళు. ఈరోజు పెద్ద స్టేజ్ వేయాలి అంటే అందరూ రావటానికి అనుకూలతలు ఉండాలి, ఎక్కువ మంది పడడానికి అనుకూలతలు ఉండాలని కోరుకోవట్లా. నాకు ఎలాగ ఉండాలంటే లైవ్ కెమెరాని షూట్ చేసేటట్టు ఎట్లా ఉండాలంటే, అదేదో ఉంది చూసారా, మూవ్ అవుతుంటుంది కెమెరా, ఏమండి, మూవింగ్ కెమెరా పైన నుంచి పెట్టి పైన పెద్దది స్క్రీన్ పెట్టి ఇది కావాలి నాకు, పాంప్లెట్లు మల్టీ కలర్ పాంప్లెట్లే పడాలి, నా ఫోటో పెద్దది ఉండాలి, ఫ్లెక్సీల్లో మొత్తం సగం పైన నా ఫోటో కనబడాలి. ఇది పరిస్థితి సేవకులది. పౌలు శీలల్లా గాయాలు చేసిన తర్వాత చెప్పమని చెప్తే ముందు అంబులెన్స్ పిలవండ్రా అంటాడు, అంబులెన్స్లు పిలవండ్రా అంటారు. ఇది భక్తులు ఇప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితి. ఏమంటే అవకాశం రావాలి కానీ ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉండాలి. ఈ టైం బ్రదర్ చాలా ఇబ్బందిగా ఉంది, ముందు మా గాయాలు కడిగించి ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయండి, మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత మీకు మంచి మీటింగ్ ఏర్పాటు చేయండి అప్పుడు చెప్తాం అనలేదండి. రాత్రికి రాత్రే రక్షణ పొందుటకు ఏం చేయాలంటే రెఫరెన్స్ ఏదో గుర్తు రాలేదు బ్రదర్, ప్రిపేర్ అయ్యి వస్తాను అన్నట్లా. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా, సేవకులు రెడీమేడ్ ప్రసంగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏమండి 66 పుస్తకాలకు మించిన ప్రసంగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? సిద్ధంగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడగలిగినటువంటి స్థితిలోకి రావాలి. సో ఇది పౌలు శీలల యొక్క కీర్తనలో ఉన్నటువంటి, వాళ్ళు పాడుతున్నటువంటి మాటల్లో పాటల్లో ఉన్నటువంటి శక్తి అండి. రాత్రివేళ కీర్తనలు వాళ్ళు పాడుతున్నారు. అసలు రాత్రుల్లో నిద్రపోయే ముందు నిద్రలో కూడా కలవరింతల కింద పాటలు రావాలి, దేవుడి పాటలు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూద్దాం రాత్రి వేళల్లో భక్తులు ఏ రీతిగా తరించారో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దామండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవారు లేరు. చూడండి, దేవుడు ప్రేరేపిస్తాడట మనిషిని ఏం చేయటానికి? రాత్రి యందు కీర్తనలు పాడడానికి. ఏమంటే రాత్రుల్లో కీర్తనలు ఎందుకు పాడాలి తెలుసా? అసలు ఎక్కువ దొంగతనాలు ఎప్పుడు చేస్తారు చెప్పండి? దొంగతనాలు ఎప్పుడు చేస్తారు? రాత్రుల్లోనే చేస్తారు. ఎక్కువగా అత్యాచారం లాంటివి, హత్యలు లాంటివి, దొమ్మిలు, దోపిడీలు, భయంకరమైనటువంటి పాపకార్యాలు అన్నీ కూడా రాత్రుల్లో జరిగిస్తారు మనుషులు. అంటే పగలు బాహాటంగా అందరి మధ్య చేస్తే దొరికిపోతారని. మరి అలాంటి టైంలో ఆ తప్పిదాలకు కూడా అవకాశం లేకుండా దైవికమైన వాతావరణంలో ఒక మంచి కీర్తన పాడుకుని నిద్రపోండి. దేవుడికి మహిమపరిచి ఒక చక్కటి కీర్తన పాడి నిద్రపోండి, ఎంత బాగుంటుంది. మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? అసలు ఒక్కొక్క సందర్భంలో భోజనం చేసేటప్పుడు ప్రార్థన కూడా చేసుకోకుండా దీన్ని చేస్తాం. ప్రార్థన చేయకుండా ఆహారం మింగేటటువంటి ప్రజలకు తెలివి లేదా అన్నాడు దేవుడు. అంటే ఈ తిండి గుర్తొస్తే తిండి ఇచ్చినోడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఉంటే ఎలాగా? మనం అలాగుంటే మన పిల్లలు ఎలా చెల్లిస్తారు చెప్పండి? అన్నం పెట్టడానికి పెట్టిన తర్వాత ప్రార్థన చేసుకొని తిను అని చెప్పాలి పిల్లలకి. మనం అలాగే చెయ్యాలి. మన పరిస్థితులు అలా ఉన్నాయి చెప్పండి. కాబట్టి గమనించండి, రాత్రుల యందు కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుడు. నిజంగా అలా కీర్తనలు పాడే క్రమంలో కూడా మనకు భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం మనకు దొరుకుతుంది. ఎన్నో సందర్భాల్లో
పాటల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీకు తెలుసో తెలియదు. పలానా పాట మమ్మల్ని కదిలించిందండి, మమ్మల్ని ఆలోచింపజేసింది, మమ్మల్ని ప్రశ్నించింది, మాకు బుద్ధి కలగజేసింది, మా మనోనేతాలు వెలిగించింది, మన పాప నిజస్థితిని ఆ పాట తెలియపరిచింది, మాతో పశ్చాత్తాపాన్ని నింపింది, మేము చేసిన తప్పేదో ఈ పాట తెలియపరిచిందని అనేకులు చెప్తూ ఉంటారు. నేను కూడా చాలామందిని చూసినప్పుడు, బ్రదర్ మీరు ఎలా ప్రభువులోకి వచ్చాడంటే, పలానా మినిస్ట్రీస్లో పలానా బ్రదరు పాట కట్టాడు, ఆ పాటను ఒకానొక సందర్భంలో నేను విన్న తర్వాత నాకు చాలా తేలికగా అనిపించింది, నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైపోయింది, నేనేం చేస్తున్నానో ఏం చెయ్యకూడదో ఏం చెయ్యాలో కూడా తెలిసింది ఆ కీర్తన ద్వారా అని చెప్తూ ఉంటారు. అందుకే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఆ దేవుడు నేర్పించగలిగినటువంటి స్థితి తన కీర్తనల యందు పొందుపరుస్తాడు అనేది మర్చిపోకూడదు. అలాగే 42వ కీర్తనలో మనం చూడగలిగితే రాత్రులలో భక్తులు చేస్తున్నటువంటి పనులు ఏంటో మనం చూద్దాం. 42వ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది. 8వ వచనం చూద్దాం. 8వ వచనం, అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అంత మంచి మాట అండి. రాత్రులలో ఆయన్ను గురించిన కీర్తన, ఆయనకు చేసే ప్రార్థన మనకు ఏ పాపము మన హృదయంలో ఆలోచనలో కూడా రాకుండా చేస్తాయి. కనీసం ఈ మాటలు విన్న తర్వాత అయినా మనం ఏం చేయాలో తెలుసా? తప్పనిసరిగా ఒక చక్కని కీర్తన మనస్ఫూర్తిగా పాడుకొని కుటుంబం అంతా ప్రార్థన చేసుకొని నిద్రకు ఉపక్రమించగలగాలి. అవి మనకు తోడుగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, దేవా నీ పరిశుద్ధ దూతల కాపుదల నాకు ఉంచు నాయనా అని ప్రార్థన చేస్తామే తప్ప, చేసే ప్రార్థనలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన ముగించాలండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే దినమెల్లా మమ్మల్ని కాపాడేవ తండ్రి. పగల్లో ఎన్నో రకాల దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఏమండి, నిజంగా ప్రతిదినం ప్రతి క్షణంలో ఆ క్షణంలో మనం బతకటానికి కూడా అవకాశం లేనివాళ్ళం, అర్హత లేనటువంటి వాళ్ళని నీటి బుడగ లాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితంగా ఉన్నటువంటి మన బ్రతుకుల్లో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40, 50, 60, 70 ఏళ్ళ వయసును వచ్చి ఎన్నో అవకాశాలను అనుగ్రహించి తప్పుదిద్దుకోవటానికి అవకాశాలను కలగజేసినటువంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నీ చిత్తమైతే మరో దినా నీవునైనా నీ పని మిగిలి ఉంటే మాత్రం మమ్మల్ని ఈ భూమి మీద తీసేయకుండా కాపాడు తండ్రి. నీ ప్రార్థన చేసి కీర్తన పాడి నిద్రపోవటం మనం అందరం జీవితంలో అలవర్చుకోవాల్సింది. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు శీలలు ఏం చేశారు? రాత్రులలో కీర్తనలు పాడుచు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళకి పౌలుకు శీలతోడు, శీలకు పౌలు తోడు కాదు, పౌలు శీలలకు ప్రార్థన కీర్తనలు తోడయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నందుకు ఊహించనేటువంటి విజయం వారి సొంతమైంది. అక్కడున్న ఖైదీలు మారిపోయారు, చెరసాల నాయకుడు, అతని కుటుంబం, సభ్యులందరూ కూడా మారిపోయి బాప్తిస్వం పొందటం జరిగిందండి. నిజంగా దైవికమైనటువంటి ఆ తపన మనిషిలో రగలాలే కానీ చెరసాల కూడా చర్చ అవుతుంది. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలుసా? చర్చి చెరసాల అయింది చాలామందికి. చర్చు చెరసాల అయిపోయింది. దేవుని పిల్లలారా, సత్యవాక్యం పలానా చోట బోధించబడుతుందంటే భయం సేవకుడికి. ఏమైపోతారో, సంఘం చీలిపోతుందేమో, అక్కడ అటువైపు ఆకర్షితులు అయిపోతారేమో, కొత్త సంఘం ఏర్పాటు చేస్తారేమో అని భయం అండి. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు ప్రభు. అంటే మీ గొర్రెల మీద మీకు అంత నమ్మకం లేదన్నమాట. తప్పకుండా తన గొర్రెలు తన స్వరం వినేటటువంటి స్థితిలోనే ఉంచగలగాలి అతడు. ఎందుకంటే పచ్చిక గల చోట్లను తీసుకెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే, జీవజలముల ఓటల యొద్దకు తీసుకెళ్ళగలిగినటువంటి పరిస్థితుల్లో కాపరి ఉంటే ఏ గొర్రెలు అయితే తప్పిపోవాలనుకుంటాయండి? నాశన పుత్రులుగా అయిన వాళ్ళు తప్ప యూదాల ఎవరు తప్పిపోరు దేవుని పిల్లలారా. అలాంటి పరిస్థితులు వద్దు.
చెరసాలను సైతం చర్చుగా మార్చగలిగిన భక్తుడు ఈరోజు కరువైపోయాడు కనుకనే చర్చులు కాస్త చెరసాలలు అయిపోయాయి. గమనించండి. కనుక ఇది కీర్తనలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. అనాదిగా చరిత్రలో మనం చూడగలిగితేనండి, భక్తులందరూ కూడా కీర్తనలు పాడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అవేమిటో చూడగలిగితే నిర్గమకాండం 15వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూడగలిగితే అక్కడ జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని, అంటే అటు పాలస్తీనాకు ఇటు ఐగుప్తుకు సరిహద్దుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు వేరు చేసినప్పుడు, పాయలు చేసినప్పుడు, ఆరిన నేలలాగా తయారు చేసినప్పుడు 15వ అధ్యాయం ప్రారంభములో అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు. ఈ కీర్తనలో ఏమున్నాయి తెలుసా? ఈ కీర్తనలో ఏముందో తెలుసా అండి? మ్యాటర్ ఉంది, స్టఫ్ ఉంది. కొందరు పాటలు పాడతారండి, ఆ పాటలు రాస్తారు. వాళ్ళు ఎందుకు పాటలు రాశారు, ఎందుకు పాడుతున్నారు, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు కూడా అర్థం అవ్వు. ఆ తెలుగు పాట, హిందీ పాట, ఇంగ్లీష్ పాట, ఈరోజు తెలుగు సినీ సాహిత్యంలో పాటలు వచ్చేస్తున్నాయి కదా, ఆ తరహాలో అది ఏ పాట అనేది అర్థం అవ్వదు. వెంటనే ఇంగ్లీష్ పదాలు వస్తాయి, వెంటనే హిందీ పదాలు వస్తాయి, ఎట్టంటే పాడేయడం జరుగుతుంది. తర్వాత అది పాపు, జాజు, రాకు అన్ని మ్యూజిక్లు కలగలిపి పాట స్థాయి తగ్గించి మ్యూజిక్ స్థాయి పెంచి, అది డిస్కోటెక్లో పాటో లేకపోతే దేవుడికి స్తుతి కీర్తన అర్థం కాదు. అది ఆ స్థితిలో పాడేటటువంటి వాళ్ళు, ఆల్బమ్ రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ పాటలు ఏం పెడుతున్నారు తెలుసా? మ్యాటర్ పెట్టారు. ఏంటి మ్యాటర్ చూడండి. యెహోవాను గూర్చి గానము చేసేదనము, ఆయన మిగులు అతిశయించి జయించేదు. అంటే ఏ రీతిగా వాళ్ళు ఈ ట్యూన్ చేశారో నాకైతే తెలియదు కానండి, మొత్తానికైతే ఆ కీర్తనలో ట్యూనింగ్ కూడా ఉంది, ట్యూనింగ్ కూడా కట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏం పెట్టినా ఇది మనం కట్టుకున్న ట్యూనింగ్ అవుతుంది కనుక ఆ మ్యాటర్ మాత్రం చూడగలిగితే, ఆయన మిగులు అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను అని మాట్లాడుతున్నాడు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రంలో పడదోసిన అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఆ గాధ జనులు వాళ్ళని కప్పాయి, వారు రాతి వలె అడుగంటిపోయారు. ఇది వాళ్ళు రాస్తున్న కీర్తన, పాడుతున్నటువంటి కీర్తన. గమనించగలిగితే దేవుడు తన ప్రజలకు విజయం అందించినప్పుడు విజయ సూచకముగా వారు కీర్తనలు పాడడం జరిగింది. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా పాటలు పాడుతూ ఎవరన్నా కనపడరు అనుకోండి, వెంటనే ఏమడుగుతాం తెలుసా? ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు, పాటలు పాడుతున్నావు అని అంటారు కదండి. అయితే బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడు కీర్తనలు పాడాలన్నాడు తెలుసా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఎక్కడున్నమాట? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చూడండి, మీరు గమనించండి, పౌలు శీలలో శ్రమల్లో ఉన్నారు కనుక ప్రార్థన చేశారు. రెండో మాట చూద్దాం. రెండో మాట ఏముంది? ఎవనికైనాను సంతోషం కలిగిన కీర్తనలు కూడా వాడారు. రెండు పరస్పర విరుద్ధమైనవి. మీకు ఒక ప్రశ్న ఏంటంటే, పౌలు శీలలు ప్రార్థనా కీర్తన ఎందుకు చేశారు? శ్రమ కలిగింది కనుక ప్రార్థన చేశారంటే సరిపోయింది. మరి కీర్తన ఎందుకు పాడారు? శ్రమలైతే శారీరకంగా కలిగాయి, సంతోషం ఆత్మీయంగా కలిగింది కనుక ఏం చేయడం జరిగిందంటే, శ్రమకు ప్రార్థన చేశారు, సంతోషానికి కీర్తన పాడారు. అంటే మనం కూడా ఏం చేయాలి? శ్రమకు ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా వచ్చిన సంతోషానికి. ఎందుకు సంతోషం? ఇంతకు సంతోషం ఎందుకు? ప్రభు నామము నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు
మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని ప్రభు చెప్పాడు కదా. అదే వాడికి సంభవించింది గనుక తర్వాత కొట్టువాడిగా కానీ, పరుల జోలికి వెళ్ళువాడుగా కానీ, నరహంతకుడుగా కానీ మీరు శ్రమ అనుభవించకూడదు. ఎప్పుడు అనుభవించాలి? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించితే ఆ శ్రమలను బట్టి ఏం చేయాలట? ప్రభువును మహిమపరచాలి అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటే చూడండి. మంచి మాట చూద్దాం, మాట అది కూడా చూద్దాం. పౌలు గారు అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవించకూడదు. మరి ఎలా అనుభవించాలి? ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడం కీర్తనల్లో జరిగింది. అక్కడ కూడా ఎక్కడ? చెరసాల్లో అది జరిగింది. ప్లస్ దేవుని మహిమపరిచే కీర్తన మోషేయు ఇశ్రాయేలు కూడా పాడుట జరిగినది. అలాగునే ద్వితీయోపదేశకాండంలో కూడా కీర్తనలు పాడినటువంటి సందర్భాలు, ఉద్దేశాలు మనం కొన్ని ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 19వ వచనం, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేళ్లకు నేర్పుడి. అంటే కీర్తనలు మనం ఏం చేయాలండి? కీర్తనలు ఏం చేయాలి? నేర్పడానికంటే ముందు మనం ఏం చేసేయాలంటే నేర్చుకోవాలి. నేర్చుకున్నాడు నేర్పగలడు కదా. కీర్తనలు ఏం చేయాలన్నమాట? ముందు రాసుకోవాలి. ఉందా మాట? కీర్తనలు రాసి ఇశ్రాయేళ్లకు నేర్పండి. నేర్పిన వాళ్ళు ఏం చేయాలంటే నేర్పడానికి ముందు వీళ్ళు నేర్చుకోండాలి. అర్థమైందా? ఆత్మఫలం ఏమనగాని పిల్లలు నేర్చుకున్నారండి. సండే స్కూల్ పిల్లలు నేర్చుకున్నారు. పిల్లలు సండే స్కూల్ టీచర్కి రాలేదనుకోండి, అనుకుందాం కాసేపు, ఎలా ఉంటుంది పరిస్థితి? వీళ్ళు అక్కడక్కడ స్టార్టింగ్ ట్రబుల్లో ఉంటారు. వెంటనే పక్కన ఎవరు ఉండాలి? సండే స్కూల్ టీచరే ఉండి ఇది నాయనా అని చెప్పాలి. నేర్చుకున్న వాళ్ళే చక్కగా నేర్పగలరు. సబ్జెక్ట్ ఉన్నవాడే సబ్జెక్ట్ అందించగలడు. ఇక్కడ కూడా చూడగలిగితే మీరు ఏం చేయమంటున్నాడు? పెద్దలకు అంటే మోషే గారికి, అహరోనుకి, వీళ్ళందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పించు. ఈ కీర్తన ఇశ్రాయేళ్ల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దాన్ని వారికి కంఠపాఠము చేయించము. పాటలు పాడేటప్పుడు మనకు ఇప్పుడు ఈరోజు ఇంకొక ఛాలెంజ్ వచ్చింది. పాడుతున్న వాళ్ళందరికీ ఛాలెంజ్ ఏంటంటే బుక్ పట్టుకొని పాడకూడదు. ఎందుకు చెప్పండి? ఏమని రాయబడింది అక్కడ? కంఠపాఠం అంటే అర్థం ఏంటి? కంఠపాఠం అంటే అర్థం ఏంటండి? బుక్ చూడకుండా పాడడం అని అర్థం. కాబట్టి నెక్స్ట్ టైం అంటే బుక్ కాదులే పెడతారు, మేము మొబైల్ చూస్తాం అనుకోకండి. మొబైల్లో కూడా పాటలు ఉన్నాయి ఇప్పుడు. పేపరు, బుక్, మొబైల్ చూడకుండా మీకు ఏ వస్తే అవి పాడండి నెక్స్ట్ టైం నుంచి. బుక్ చూసి పాడటం ఇక మీదట నాట్ అలౌడ్. ఎందుకు ఇదేంటి కొత్త చట్టాలు చెప్తున్నాడు బ్రదర్ అనుకోకండి. ఇదిగో చట్టం ఆల్రెడీ ఉంది. చట్టం మీ చుట్టం కాదు, మా చుట్టం కాదు. చట్టం ఎవరు చుట్టం కాదు, న్యాయం చుట్టం. అది చట్టం చుట్టమే. కాబట్టి చట్టాన్ని చుట్టి పడేయాలని మనం ఎవరు అనుకోకూడదు. రైట్? కంఠపాఠం నేర్పించు. 20వ వచనం, నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేలును ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై. చూసారా? తిని తాగడం జరిగితే ఎక్కువగా నెక్స్ట్ జరిగేది అదే, కొవ్వడడం. అన్ని దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. కాబట్టి విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకుతుంది. అది మరువబడక వారి సంతతి వారి నోట ఉండును. మర్చిపోకూడదు కీర్తన.
పాట మర్చిపోకూడదు. అందుకే నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఏవైతే నాకు వస్తాయో పాటలు అవే పాడతా, మీరు కూడా అలాగే పాడండి. బుక్ చూస్తే కానీ పాడలేవంటే ఆ పాట పాడకండి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మన ముందు ఏముందంటే ఒక పెద్ద పరీక్ష, వెంటనే వచ్చే పరీక్ష ఏంటంటే యూత్ని పిలుస్తాం కదా, కానుకలు పాడుతూ, కానుకల టైంలో అదొకటి ఉంది. తర్వాత నాకు కూడా ఒక పరీక్ష ఉంది మళ్ళా టైంలో. ఈరోజు వరకు క్షమించి ప్రభువా అని చెప్పుకొని మనం వచ్చే వారం నుంచి సిద్ధపడదాం. అదవుతుందా? ఎప్పుడు మరవకూడదు. కీర్తనలు ఏం చేయకూడదని చెప్తున్నాడు బైబిల్లో. వాళ్ళను మర్చిపోకుండా ఉండాలి. 22వ వచనంలో, కాబట్టి మోషే బా ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేశాడండి మోషే గారు. ప్రభువా వాయిదా వేస్తాం ప్రభువా, మనలాగా వాయిదా వేస్తాం ప్రభువా అనే పరిస్థితి కాదు. ఆ దినమందే ఈ కీర్తన రాసినోడు ఊరుకోలా. ఏం చేశాడు? ఇశ్రాయేలు అందరూ నేర్చుకోవటం అంటే మామూలు విషయం అంటారే. మహానుభావుడు అండి మోషే అంటే. ఆయన ఎంత సాత్వికుడు, ఎంత నెమ్మదస్తుడు అని ఆలోచిస్తేనండి 50 మంది పిల్లలకు అందరికీ నేర్పలేం మనం ఒక విషయాన్ని, ఏదైనా కావచ్చు. అది ఎంతమంది నాకు తెలిసే ఇశ్రాయేల్ ఒకరిద్దరు అనుకుంటున్నారా? లెక్కల ప్రకారం సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందికి ఒక కీర్తన నేర్పటం అంటే ఒక్క రోజులో. మోషే గారి కంట్రోలింగ్ ఏంటి, ఆయనకున్న ఓపిక ఏంటి. ఇంకోటి, ఇశ్రాయేలుకు శ్రద్ధ కూడా అలాగే ఉందండి. ఆ టైంలో నేర్చుకోవాలన్న తపన వాళ్ళలో ఉంది. కాబట్టి ఇదిగో ఈ కీర్తన అనేది కంఠపాఠం మనం చేయగలగాలి. కీర్తన సాక్షి అని చెప్పడం చూడండి. పాట సాక్ష్యం పలుకుతుంది, మర్చిపోకూడదు. సువార్త మాత్రమే కాదు సాక్ష్యం ఇచ్చేది. పాటలో కూడా మనం ఏమంటున్నాం? సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు అనే పాట ఉందిగా. అంటే అర్థం ఏంటి? మనం ఏం చెప్తున్నాం? పాటలో కూడా సాక్ష్యం ఇస్తున్నాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అంటే యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాం మనం కదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనదయ్యా నీ మార్గం అని చరణాలలో జరిగించిన కార్యక్రమాలన్నింటినీ మనం చెప్తున్నామంటే అది సాక్ష్యం. కీర్తన సాక్ష్యం పలుకుతుంది దేవుడి యొక్క గుణగణాలను గురించి, దేవుడు చేసిన కార్యముల యొక్క స్థితిని, పరిస్థితిని, ఆయన ఔన్నత్యాన్ని అది తెలియపరుస్తుంది. ఆ రీతిగా కీర్తనలు రాయాలి, ఆ రీతిగా కీర్తనలు నేర్పాలి, ఆ రీతిగానే కీర్తనలు నేర్చుకోవాలి దేవుని పిల్లలారా. రైట్, ఇంకొన్ని విషయాలు చూద్దాం బైబిల్ గ్రంథం వెలుగులో. 22వ కీర్తన 25వ వచనం చూసారండి. రేపు నెక్స్ట్ టైం మనం ఎవరైనా పాటలు పాడినా రాసినా మనం పాడిన పాటల్లో నుంచి మ్యాటర్ తీసుకోవాలి. మనం కూడా తీసుకుంటున్నాం కదా. 150 కీర్తనలో ఏ కీర్తన అయినా వద్దు బ్రదర్, అందులో మ్యాటర్ దేనికి మనకు ఉపయోగకరంగా ఉండదని చెప్పి వదిలేస్తామా? నో. మీకు విషయం చెప్పమంటారా? 66 పుస్తకాల్లో ఒక పుస్తకము కీర్తనల కోసమే రాయబడింది. ఇంకోటి ఏంటంటే 66 పుస్తకాలు అతిపెద్ద పుస్తకం ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథమే. అంటే కీర్తనలకు ప్రాధాన్యత ఉన్నది మర్చిపోకూడదు మనం. రైట్, ఇప్పుడు చూద్దాం 22వ కీర్తన 25వ వచనం మనం చూడగలిగితే, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడతాను. అంటే సమాజంలో కూడా, మహాసమాజంలో అంటే మహాసభలు అంటాం కదా, క్రీస్తు సువార్త మహాసభలు అంటామే. రేపు మనం డిసెంబర్ 10, 11, 12 తారీఖుల్లో మీటింగ్ జరిగించబోతున్నాం. అక్కడ కూడా మనం ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. అంటే రాత్రులలో వ్యక్తిగతంగా మనం కీర్తనలు పాడుకోవటంతో పాటు, సంఘములో పాడటంతో పాటు, మహాసమాజంలో కూడా దేవుని గురించిన కీర్తనలు మనం పాడగలగాలి. ఆ రీతిగా మనం ఎదగలగాలి. 33వ కీర్తన ఇది కూడా మనకు ఒక ఛాలెంజింగ్ విషయం. 3వ వచనం,
33వ కీర్తన 3వ వచనం, ఆయనను గూర్చి. ఏ కీర్తన అండి? నూతన కీర్తన. కొందరు ఉంటారు, వీళ్ళు పాట పాడారంటే ఖచ్చితముగా ఈ పాటే పాడును అన్న రీతిగా ముద్ర వేసుకొని ఉంటారండి. గమనించారా? ఆయన్ను గురించి ఏం చేయాలట? నూతన కీర్తన పాడాలి. కొందరు ఉంటారు, ఒకటే మినిస్ట్రీకి సంబంధించిన పాటలు తప్ప వేరే పాటలు రావు. అంటే అక్కడ తప్ప ఇంకెక్కడ సత్యవంతమైన పాటలు లేవని అర్థమా? మనకు అంతకు మించి వేరేటి రావని అర్థమా? ఏమర్థం చేసుకోవాలి? ఆయనను గురించి ఏమని రాయబడింది? నూతన కీర్తన. ఈ వారం పాడిన కీర్తన మహా అంటే 2వ వారం, 3వ వారం, 4వ వారానికి మళ్ళీ కొత్త పాట, మళ్ళీ కొత్త పాట. బ్రదరు ఎప్పుడు పాడినా పాడిందే పాడు. లోకంలో కూడా ఒక సామెత ఉందండి, పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అందట. సో ఇలాంటి పరిస్థితి కాదు ఉండాల్సింది. ఏం చేయాలి తెలుసా? దేవుని కోసం నిత్యం కొత్త కీర్తనలు మనం నేర్చుకో. కొత్త కీర్తన అంటే వాక్యానుసారంగా రేణి కీర్తన కాదు, కొత్త కీర్తన కాదు, చెత్త కీర్తన అవుతుంది. అది వాక్యానికి అనుగుణంగా, వాక్య ప్రమాణానికి అనుగుణంగా ఉండే కొత్త కీర్తనలు అనేక రకాలైనటువంటి సోదరులు మినిస్ట్రీస్ ద్వారా పాడుతూ ఉన్నారు, రిలీజ్ చేస్తున్నారు. మనం ఏం చేయాలి? ఆయనను గురించి నూతన కీర్తన పాడండి. అయ్యా, ఆ పాటకు వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా ఏం చేయమంటున్నాడు? ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి అంటారు. ఈ కోఆర్డినేషన్ ఉండదండి చాలా సందర్భాలు. మీరు చూస్తే పాడే వ్యక్తి ఒక మూస, వాయించే వ్యక్తి ఒక మూస. పాడైన ఏమంటారు తెలుసా? నువ్వు నాకు అనుగుణంగా వాయించాలి అంటాడు. వాయించాయన ఏమంటాడు తెలుసా? నీవు నాకు అనుగుణంగా పాడాలి అంటాడు. ఈ రెండు తప్పే. ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి పాడాలి. ఒకవేళ వాయించే సోదరుడు సరిగా వాయించలేదు, మౌళ్ళవు పాడే వ్యక్తి. ఒకవేళ పాడే వ్యక్తి సరిగా అవ్వలేదు, మౌళ్ళు అవ్వాలి వాయించే వ్యక్తి. ఇలా అయితేనే మంచిదండి. జనగణమన పాడేటప్పుడు పిల్లలు మీరు గమనించండి, వీడు జనగణమన అని స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఒకడు, వాడు ఏమంటుంది పంజాబ్ హసింద్ అని పోతాడు ఒకడు. చిట్ట చివరికి వచ్చేసరికి ఎక్కడ కలుసుకుంటారు తెలుసా? జయ హే జయ హే అన్న దగ్గర కలుసుకుంటారు. ఫోన్లేదు అక్కడన్నా కలుసుకున్నారని సంతోషపెడతారు మిగతా వాళ్ళు. అలాగా పాడేవాళ్ళు, వాయించే వాళ్ళకి ఏముండాలి తెలుసా? వాళ్ళ మధ్య సఖ్యత, సమాధానం ఉండాలి. వీలైతే వాయించే సోదరుని అడగండి, పాట పాడేవాళ్ళు, అయ్యా ఇదిగో ఈ కీర్తన పాడబోతున్నానండి. కొత్తది అనుకోండి, వాయించే సోదరుడికి కూడా కొన్ని అందవు. బాగా అనుభవజ్ఞులైతే మన వెలిమన్న లాంటి వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. పోనీ కీర్తన పాడే వ్యక్తులు అనుభవజ్ఞులైతే ఇతడు ఏ రేంజ్లో ఉండి వాయిస్తున్నాడని తెలుసుకుని దానికి అనుగుణంగా పాడతారు. మనకు ఇటు తెలియకపోయే అటు తెలియకపోయే, మొత్తానికి వింటున్నటువంటి వాళ్ళకు ఏం వింటున్నామో అర్థం కాకపోయే. సో ఇలా ఉండకూడదు మనం, రైట్? మనం ఏం చేయాలి? నూతన కీర్తన 96వ కీర్తన ప్రారంభ వచనం చూద్దాం. 96వ కీర్తన ప్రారంభ వచనం. యెహోవా మీద, చూసారా, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. చేసిందే 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 భార్య చేసి పెట్టింది అనుకోండి. లోకంలో ఒక ఇన్సిడెంట్ ఉందండి. ఒక వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అంటే పెళ్ళి అవ్వటమే మొదటిది అన్నమాట. అది కొత్తగా పెళ్ళి అంటే, పాత పెళ్ళి లేవు కదా. అమ్మాయికి ఇంట్లో గారాబంగా పెరిగింది. గారాబంగా పెరిగింది అంటే అర్థం ఏంటంటే ఏమీ రావు అని అర్థం. పనులు ఏవో తెలియదని, ఆ గారాబంగా పెరగటం అంటే అది అర్థం. సరే, మొత్తానికి పెళ్ళి దగ్గర అవుతుంది కాబట్టి ఒక వంటకం నేర్చుకున్నది అమ్మాయి. ఏంటది? ఉప్మా చేసి పెట్టడం. మొదటి రోజు టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడిగితే అమ్మాయిని, ఏమంటే మీకు మంచి టిఫిన్ చేశాను, ఉప్మా చేసి పెట్టాను, బాగుంది. రెండో రోజు టిఫిన్ మళ్ళీ ఉప్మా చేసింది. మూడో రోజు టిఫిన్ మళ్ళీ ఉప్మానే చేసింది. చాలా ఇబ్బందిగా ఉంది.
4వ రోజు మనం హోటల్కి వెళ్దాం అన్నాడు. సరే ఆర్డర్ ఇవ్వమ్మా అని చెప్పాడు అమ్మాయితో. 2 ఉప్మా అనిదట. అంటే ఉప్మా తప్ప ఇంకేది చేయటం రాదు, ఇంకేది తినడం రాదన్నమాట అమ్మాయికి. ఇది పరిస్థితి. మనం కూడా కొత్త కీర్తన కాదు, ఉన్న కీర్తనే పాడలేని పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగానండి, కొన్ని వేల లక్షల కీర్తనలు తెలుగు భాషలో ఉన్నాయి, దేవుని యొక్క భక్తులు రాయటం జరిగింది. కాబట్టి యెహోవా మీద ఏం చేయాలి? మనం కొత్త కీర్తన పాడాలి. సర్వభూజనులారా యెహోవా మీద పాడు, యెహోవా మీద పాడి, ఆయన నామును స్తుతించుడి. దినము ఆయన రక్షణ సువార్తను ఎలా ప్రకటించాలి? కీర్తనల ద్వారా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై అని ఏం చెప్తున్నాడు అతడు కీర్తనలో? ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. తర్వాత యేసే లేకుంటే పాపమే పోదులే, స్వర్గానికి యేసే ఆ దారి అని. తర్వాత ఎన్నో కీర్తనల ద్వారా యేసు ప్రభు యొక్క అద్వితీయతను గురించి, ఆయన యొక్క రక్షణను గురించి కీర్తనలు పాడడం జరిగింది, రచించటం జరిగింది, లోకానికి అందచేయటం జరిగింది. కాబట్టి ఆయన గురించినటువంటి కొత్త కీర్తనలో భాగంగా ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించు అన్నాడు. 144వ కీర్తన 9వ వచనం. 144వ కీర్తన 9వ వచనం. దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. సితారాకు తంతులు ఎక్కువ ఉండడాన్ని బట్టి దాని యొక్క అవుట్పుట్ చాలా గంభీరంగా ఉంటుందండి. 10 తంతుల సితారాతో నిన్ను నేను కీర్తిస్తాను అని తెలియపరచడం జరుగుతుంది భక్తుడు దావీదు గారండి. దావీదు గారు మంచి సంగీతజ్ఞుడు, తెలుసు కదా మనకు. సౌలు గారి దగ్గర ఆయన వీణ వాయిస్తూ ఉండే వీణావాదకుడు ఆయన. సో 10 తంతుల సితారాతో ఏం చేస్తున్నాడంటే దేవుని మీద కొత్త కీర్తన పాడుతున్నాడట. ప్రతి నిత్యం నూతనముగా. ఏమంటే వేసిన బట్టే వేసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు, తిన్న తిండే తినడానికి ఇష్టం ఉండదు, వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. కానీ పాడిన పాటే మాత్రం పాడతాం దేవునిలో. ఎప్పుడన్నా అప్పుడప్పుడు పాడొచ్చు కానీ సుమా, ఎప్పుడు అదే పాట. ఇదిగో పలానా సోదరుడు స్టేజ్ ఎక్కితే ఈ పాట తప్పకుండా పాడుతాడు చూడండి అన్నట్టుగా అందరికీ అర్థమైపోయింది. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఆ స్థితి వద్దు. మనకి ఏం రావాలి? నూతన కీర్తన రావాలి. అలాగే 47వ కీర్తనలో, కీర్తనలు కదండి, కీర్తనల గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతుంది? కీర్తనలోనే దొరుకుతుంది. 47వ కీర్తన 7వ వచనం. 47వ కీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఏమిటి రమ్యము అన్నటువంటి పదానికి అర్థం చేసుకోవడానికి సంబంధించి కాస్త ఇబ్బందిగా ఉందని ఆంగ్ల బైబిల్లో చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడింది తెలుసా? సింగ్ విత్ అండర్స్టాండింగ్ అని ఉంది. రమ్యముగా కీర్తనలు పాడటం అంటే అర్థవంతమైన కీర్తనలు పాడాలి, అర్థం లేనటువంటి కీర్తనలు కాదు. అంటే రమ్యమైనటువంటి కీర్తన, అర్థముతో కూడినటువంటి కీర్తనలు మనం పాడగలగాలి, రమ్యముగా కీర్తన పాడడం అంటే. అలాగే 66వ కీర్తన చూద్దాం. 66వ కీర్తన 17వ వచనం. 66వ కీర్తన. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట
శ్రేష్టమైన కీర్తన ఉండెను. చూసారా, హృదయంలో పాపం లక్ష్య పెట్టే వాళ్ళకి నోట శ్రేష్టమైన కీర్తన కాదు కదా, సాధారణమైన కీర్తన కూడా ఉండేది ఉండదు. శ్రేష్టమైన కీర్తన ఉన్నది ఆయన నోటట. మరి మన నోట ఏమున్నది? మన నోట ఏమున్నది? దుర్మార్గత ఉన్నది, దూషణ ఉన్నది, అల్లరి ఉన్నది. ఈ నోటితో చెయ్యకూడని పాపాలన్నీ చేస్తున్నాం తప్ప పాపాలకు ప్రక్షాళనగా ఏమండి బబుల్ గమ్ అప్పుడప్పుడు తినమంటూ చెప్తూ ఉంటారు కొందరు డాక్టర్స్. ఎందుకో తెలుసా? నోటికి ఎక్సర్సైజ్ అట. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు మనం మామూలుగా ఈ ఎక్సర్సైజెస్ కోసం కాస్త గట్టిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాగ పరిస్థితి లేదు. చికెన్ కూడా ఎలాంటిది ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారంటే బోన్లెస్ చికెన్ అట. అంటే ఇప్పుడు ఏమవ్వాలన్నమాట, అది నోటి కింద చల్లగా పోవాలి, గట్టిగా పడకూడదు. పంటి కింద పడితే అమ్మో పండ్లు ఏమన్నా అయిపోతే అది పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి భక్తుడు? ఏమంటున్నాడు? శ్రేష్టమైనటువంటి కీర్తన, శ్రేష్టతతో కూడినటువంటి కీర్తన మనకు రావాలి. అప్పుడే మనలో ఏమవుతుందంటే అది ఎక్సర్సైజ్. పాపం అనేది లేకుండా, అరే ఈ నోటితో ఎన్నో కీర్తనలు పాడుతున్నాం మనం దేవుడిని స్తుతిస్తూ. చాలామంది సోదరులు బాధపడుతూ ఉంటారు, పాట పాడతారు కానీ దేవుడిని మహిమపరిచే కీర్తనలు ఎన్నో పాడతారు కానీ పాట జీవితంలో పాటవంగా ఉండదు అని చెప్తూ ఉంటారు. సో పాట పాడుతున్నప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు నేను ఎంత పాటిస్తున్నాను దీన్ని, నేను ఎంత నేర్చుకోవాలి దీని ద్వారా అనేది కూడా మనస్కరించటం చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లలారా. అది పాపం అన్నది మన నోటిని అంటకుండా మన మనసును చేరకుండా కాపాడగలిగినటువంటి మంచి ఎక్సర్సైజ్ని ఇవ్వగలదు దేవుని కీర్తన. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? చూద్దాం. ఈ మాట చూసుకుని క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధనలో కూడా కీర్తనలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. 137వ కీర్తన 3వ వచనం చూద్దాం. 137వ కీర్తన 3వ వచనం. 137వ కీర్తన 3వ వచనం. అచ్చట మనలను చెరగొన్నవారు, అంటే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను చెరపట్టుకుపోయారు కదా అండి. అషూర్ రాజు పట్టుకెళ్ళిపోయాడు, బబులోను రాజు పట్టుకెళ్ళిపోయాడు చెరగొని. ఈ రీతిగా చెరగొన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కీర్తన పాడుడి అన్నారు. వా, చెరగొని పోయిన వాళ్ళు కూడా ఏం ఆకర్షించింది తెలుసా ఇశ్రాయేల్ ప్రజల్లో? ఏమంటే ఒక పాట పాడండి అన్నారటండి వాళ్ళు. ఎవరు? చెరగొని పోయిన వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరూ సింగర్ ఇజ్రాయలైట్స్. సియోను కీర్తనలు అని పేరు ఉన్న కీర్తనలు కూడా పాట కూడా ఉంది. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోని వెళ్ళేదని. కాబట్టి చెరగొండోళ్ళు ఏం చేశారట? ఒక కీర్తన పాడండి అన్నారు. ఇంకా కిందకు వస్తే మనలను బాధించిన వారు ఆ సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసము గోరిరి. దేవుని కీర్తనలు పాడుతున్నప్పుడు ఉల్లసించాలి అందరూ. ఈ చెవులకు పట్టిన తుప్పంతా ఈ పాటతో పోయిందయ్యా బాబు అనగలగాలి. అంతే తప్ప ఆపండి అన్నట్టు పాడకూడదు. ఏమండి? కాబట్టి ఏం చేయాలన్నమాట, మనం ఇప్పుడు పాడటానికి ముందు ప్రాక్టీస్ ఉండాలి. అలాగని మేము ప్రాక్టీస్ చేయలేము, మేము పాడలేము అనుకోకూడదు. పాట, దేవుని మహిమపరిచే పాట పాడలేని ప్రతి ఒక్కరూ పాడువారే. అర్థమవుతుందా? దేవుడి కోసం పాట పాడలేని వారు పాడువారే అంటే పాడైపోయిన వాళ్ళు అని అర్థం. భక్తుడంటే గీటురాయి ఏంటనుకుంటున్నారు? అంటే పాట పాడితే సరిపోద్దా అని అనుకోవచ్చు మీలో కొందరు. పాటవంగా ఉండాలి, బ్రతుకు అన్వయించుకోవాలి. భక్తులందరూ
కంఠపాఠంగానే నేర్చుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు మనకు స్ఫూర్తి ప్రదాతలు, మర్చిపోకూడదు. సో నెక్స్ట్ టైం ఎవరైనా పాటలు పాడండి అని అంటే నేను పాడలేను అని ఎవరు అనకూడదు. అందరూ కీర్తనలు నేర్చుకొని రావాలి. ఇది దేవుడికి మహిమకరమైనటువంటి విషయం. సిద్ధపడదాం. క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధన కీర్తనకు సంబంధించిన ఆధారాలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళిరి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అంతటా వారు కీర్తన పాడారు అని ఉంది కదా, ఎవరు వారు? ఎవరు వారు అని అంటే 26వ వచనంలో మనకు ఒక క్లూ ఉంది. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశ్రయించి విరిచి తన శిష్యులకు ఇచ్చి. ఇక్కడ ఎవరున్నట్టు అర్థమైపోతుంది చెప్పండి ఇప్పుడు. మీరు సరిగా గమనించలే, మళ్ళీ చదవండి ఆ మాటని. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశ్రయించి విరిచి తన శిష్యులకు ఇచ్చి. ఇప్పుడు చెప్పండి ఎవరున్నారు? యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. మన శిష్యులు అంటున్నారే, అసలు ముఖ్యమైన విషయం యేసు ప్రభువే. అక్కడ ప్రభు లేకపోతే వీళ్ళకి విలువ లేదు సుమా. రైట్, ఇప్పుడు చూద్దాం, ఈ మాటను చదువుదాం. అంతటా వారు 30వ వచనంలో వారు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు ఏం చేశారన్నమాట? కీర్తన పాడి ఒలీవ కొండకి వెళ్ళారు. అంటే ఇక్కడ గమనించండి, ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ముందుగా కూడా కీర్తన పాడుతున్నారు యేసు ప్రభుతో సహా. అంటే ఎక్కడన్నా ప్రయాణం చేయడానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ప్రార్థనతో పాటు కీర్తన కూడా పాడి వెళ్ళండి. వీలైతే కుటుంబం అంతా కలిసి పాడి వెళితే ఎంత బాగుంటుంది చెప్పండి. ఒక దైవికమైనటువంటి వాతావరణాన్ని కలిగి మనం వెళుతున్నాం. దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని. కాబట్టి యేసు ప్రభు సైతం నాకు ఈ సందర్భాలు చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంటే ప్రభువు కూడా కీర్తనలు పాడడానికి అతీతుడు కాదు. ఆ ప్రభువే కీర్తనలు పాడి ప్రదేశానికి వెళ్ళారట. కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఏం చేయాలన్నమాట? కీర్తనలు నేర్చుకొని పాడాలి. ఇది ఈ సందర్భం ఇక్కడే కాదు, మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. చూద్దాం 26వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. అంతటి వారు కీర్తన పాడి ఒలీవ కొండకి వెళ్ళారు. ఇదే సేమ్ సందర్భం అండి, 2 చోట్ల ప్రస్తావించబడిందని చెప్పటానికి ఈ సందర్భాన్ని తీసుకోవటం జరిగింది. తర్వాత కీర్తనలో కొన్ని ప్రాముఖ్యతలు ఉండాలి అని కొత్త నిబంధనలో కూడా భక్తులు 2 సందర్భాల్లో తెలియపరచడం జరిగింది. అవి చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. పౌలు గారు ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొక్కడు లోబడియుండుడి. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏముండాలంటే ఒకరికొకరిని హెచ్చరించుకుని ఉండాలంటే కీర్తనలో ఏముండాలి? ఏముండాలి? హెచ్చరికలు ఉండాలి. కొందరు అనుకుంటూ ఉంటారు, ఏమంటే వీళ్ళు కీర్తనలు పాడితే హెచ్చరిక కీర్తనలు తప్ప ఇంకేం పాడరండి అని. గమనించండి, అట్లాంటి కూడా అవకాశం ఇవ్వకూడదు. అన్ని కీర్తనలతో పాటు హెచ్చరిక కీర్తనలు కూడా పాడాలి తప్ప ఎప్పుడూ హెచ్చరిక కీర్తనలే పాడకూడదు. స్తుతి కీర్తనలు ఉన్నాయి, హెచ్చరిక కీర్తనలు ఉన్నాయి, వ్యక్తిగతమైనటువంటి కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయండి. వ్యక్తిగతమైనటువంటి కీర్తనలు అపరాధిని యేసయ్య అనే పాట ఉందే, అదేంటది? వ్యక్తిగతంగా ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి పాడుకుంటున్నటువంటి పాట అది. అలా కొన్ని ఉంటాయి. కొందరు వ్యక్తిగత కీర్తనలు తప్ప వేరే కీర్తనలు రాయటానికి కానీ పాడటానికి కానీ వాళ్ళకి పడదు.
ముఖ్యంగా గమనించగలిగితే హోసన్నా మినిస్ట్రీస్ కీర్తనలన్నీ మీరు గమనించి చూడండి, అవన్నీ వ్యక్తిగతమైన కీర్తనలు లాంటివే. ఒక భక్తుడు తనకు తాను దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన కీర్తనలు లాంటివే. అంటే అవి రాయడము, అవి పాడడం తప్పని నేను చెప్పట్లా. అవి మాత్రమే కీర్తనలు కాదు. ఏమున్నాయి కీర్తనల్లో? హెచ్చరిక కీర్తనలు ఉన్నాయి, స్తుతి కీర్తనలు ఉన్నాయి. ఇంకొక విషయం అండి, శోక కీర్తన కూడా ఉంది. శోకం అంటే ఏడుపు రప్పించేటటువంటి కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి కీర్తనలు కూడా మనం రాయగలగాలి. కళ్ళకు కనపడినట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి కొన్ని పాటలు. మీరు చూడగలిగితే ఒక పాట రాశాడు సోదరుడు. అదేంటంటే ఎంత ఘోరమయ్యా అని పాట రాశాడు సోదరుడు. దానికి ఆ క్లిప్స్ అవన్నీ కూడా మనస్సు పెట్టి ఒక్కసారి చూడగలిగితేనండి, ఏడవని వాడు మనిషి కాదు ఆ పాటలో. నిజంగా ఎంతగా రాయటం జరిగిందంటే ఆ సోదరులు అంత బాగా రాయటం జరిగింది. దానికి తగ్గట్టు క్లిప్స్ కూడా చక్కగా అమర్చినటువంటి సోదరుడు చెప్పడం జరిగింది. అలాగా పశ్చాత్తాపం కలిగేటటువంటి కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. అలా పశ్చాత్తాపం కలిగే కీర్తనలు, శృతి కీర్తనలు, హెచ్చరిక కీర్తనలు, అన్ని రకాలైనటువంటి కీర్తనలు అన్నీ మనం నూతనంగా నేర్చుకోగలగాలి దేవుని పిల్లలారా. సో కీర్తనలు, హెచ్చరికలు కూడా ఉండాలన్నది ఈ మాట ద్వారా మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవచ్చు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధ చేయాలి. కీర్తనలో ఏముండాలి? కీర్తనలో ఏముండాలి అంటే బోధ ఉండాలి. బోధ ఉండాలి. బోధే కీర్తనగా చెప్పవచ్చు. ఒకానొక భక్తుడు వాక్య పరిచయం చేసేటటువంటి వ్యక్తి ప్లస్ కీర్తన రాసిన వ్యక్తి అంటాడు, ఒక సందేశానికి గంట సమయం పడుతుంది, కానీ ఒక పాటకి 5 నిమిషాలు పడుతుంది. ఆ 5 నిమిషాల పాటలో గంట సందేశం ఇమిడ్చి రాయాలి అని అంటాడు. చాలా మంచి మాట అండి. నాకైతే చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది ఆ మాట. కనుక దేవుని పిల్లలారా, కీర్తనలో ఏముండాలంటే బోధ ఉండాలి. ఇంకా బుద్ధి చెప్పుచు అన్నాడు. అంటే కీర్తనల్లో కూడా ఏముండాలి? బుద్ధి చెప్పే కీర్తనలు ఉండాలి. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు, లోకానికి వస్తుంది విపత్తు మీద విపత్తు అని ఒక భక్తుడు పాట కట్టాడు. సో ఇలా ఉన్నాయి, ఇలా చాలా చాలా ఉన్నాయండి. కాబట్టి ఈ బోధలో అంటే కీర్తనలో ఏముండాలి? బుద్ధి చెప్పేటటువంటి కీర్తనలు ఉండాలి. అంత మాత్రమే కాదు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుడి గురించి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపాలి కీర్తనల రూపంలో. సో సమస్త జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు వాక్యం, ఆ వాక్యమే కీర్తనల రూపంలో మిగిలి ఉండాలి అని తెలియపరచడం జరిగింది భక్తుడు. సో ఈ రీతిగా మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ క్రైస్తవ జీవితంలో కీర్తనల లేదా పాటల ప్రాముఖ్యం అన్నటువంటి దానిలో చూస్తూ ఉన్నాం. మొదటిది, రాత్రులలో నిద్రకు ఉపక్రమించే ముందుగా ప్రార్థన చేయటంతో పాటు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తన కానీ, దైవస్తుతి కీర్తన కానీ, ఏదైనా కానీ ఆ పరిస్థితిని బట్టి, ఉదాహరణకి ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఒకరి మీద ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? తగ్గింపు స్వభావానికి సంబంధించిన కీర్తనలు ఉంటాయి, వెంటనే దాన్ని తీసుకుని ఆ కీర్తన ద్వారా సెట్ అయిపోవాలి. సేవలో కుంటుపడిపోతున్నారు, ఆ టైంలో దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అనేటువంటి పాటలు ఇలా చాలా ఉన్నాయి కుటుంబానికి సంబంధించినటువంటి పాటలు. కనుక ఇటువంటి నోవహు కుటుంబమే ఓడలోకి చేరింది. ఈరోజు మన కుటుంబం కూడా ఆ రక్షణలోకి అంతవరకు సహించగలిగిన స్థితిలో ఉండగలదా అనేటటువంటి స్థితిలో పాడుకోవటానికి ఎన్నో కీర్తనలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా కీర్తనలు మనం నేర్చుకొని, కంఠాపాఠంగా నేర్చుకొని దేన్ని చూడకుండా పాడాలి అనేది రెండవది ప్రాముఖ్యమైన విషయం. మూడో ప్రాముఖ్యమైన విషయం, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని కీర్తన పాడుకొని వెళ్ళటం భక్తి జీవితానికి గీటురాయి.
సో అలాంటి పరిస్థితులు మనం ఉండగలిగితే సాధ్యమైనంత వరకు పాపానికి దూరంగా ఉండటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవి కీర్తనలో భాగంగా మనం నేర్చుకున్న విషయం. కీర్తన సాక్షిగా కూడా ఉంటుంది, కీర్తనలో సువార్త ఉంటుంది, కీర్తనలో హెచ్చరికలు ఉంటున్నాయి, కీర్తనలో ఒకరినొకరును గొప్పగా చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కీర్తన ద్వారా మనం అనేక రీతులుగా ఆశీర్వదించబడ్డానికి, ఆత్మీయంగా ఎదగటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవి క్రైస్తవ జీవితంలో కీర్తనల ప్రాముఖ్యం.